మాట్లాడబోయేది ఒక 420 నాయకుడి గురించి. ఆయన కుటుంబం అంతా కూడా 420 బ్యాచ్. దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ దోపిడీ చేసిన రాజకీయ కుటుంబం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది కల్వకుంట్ల కుటుంబం. 420 కుటుంబం, దొంగల బ్యాచ్. ఆ దొంగ రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సిగ్గుండాలి మాట్లాడడానికి. రాహుల్ గాంధీ ఎక్కడ, నువ్వెక్కడ, నీ స్థాయి ఏంది? పాస్పోర్ట్ కుంభకోణం మొదలుకొని భూముల కుంభకోణం వరకు వివిధ రకాలుగా యథేచ్ఛగా దోచుకున్న నువ్వు ఈ దేశం కోసం తాత ముత్తాత నుండి ఆస్తులతో పాటు పదవులను కూడా త్యాగం చేసినటువంటి రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే సాహసం, ధైర్యం ఎక్కడిది కేటీఆర్? నీకు నీ స్థాయి ఎంత, నీ బతుకెంత, ఏంటి నీ బతుకు? అమెరికాలో పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసిన నువ్వు ఉద్యోగం ఎగిసి పడుతున్నప్పుడు అమెరికాలో సరదాగా గడిపిన నువ్వు ఉద్యమం ఒక రూపంకి వచ్చిన తర్వాత చీమలు పెట్టిన పాములో పుట్టలో తూరినట్టు సిరిసిల్లో తూరి ఆనాటి వరకు ఉద్యమంలో కేకే మహేందర్ రెడ్డి పొట్టగొట్టి డబ్బుల మదంతో ఎమ్మెల్యే అయి నువ్వు ఇవాళ రాహుల్ గాంధీ గారి గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు. జ్ఞానం ఉండాలి మాట్లాడే ముందు. మన స్థాయి ఏంది, మన చరిత్ర ఏంది, మన గతం ఏంది ఒక్కసారి స్మరణం చేసుకొని మాట్లాడాలి. మోతీలాల్ నెహ్రూ గారు వేల కోట్ల ఆస్తులు దేశం కోసం ఆనాడు స్వాతంత్రంలో ఉద్యమంలో పెట్టినాడు. జవహర్లాల్ నెహ్రూ ఏకంగా 9 ఏళ్లకు పైగా జైల్లో జీవితం గడిపి స్వాతంత్రం కోసం పోరాటం చేసినట్టు మహానాయకుడు. సర్పంచ్ పదవి కోసం పాకలాడి ఈ రోజుల్లో ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసినట్టు ఘనమైన చరిత్ర గాంధీ కుటుంబాన్ని. 2004లో సోనియా గాంధీ గారు, 2009లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేసినట్టు కుటుంబం వారిది. నువ్వు కోన్ కిస్కా బచ్చాగాడివి. నువ్వు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతా ఉన్నావు. దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి 420 బ్యాచ్ ఎవరో, 420 కుటుంబం ఎవరో అందరికీ తెలుసు. ఆయన వల్ల మాట్లాడిన భాష చూస్తూ ఉంటే ఇలా తెలంగాణలో నేను కూడా ఛానళ్ళు కూడా దాన్ని ప్రసారం చేయడానికి వెనుక ముందవుతున్నటువంటి పరిస్థితి. తల్లి లాంటి తెలంగాణ యాస మట్టలు గంటె పుస్తలమ్మి ఇన్నాళ్ళు దేశంలో ఎక్కడ లేని విధంగా భాష, యాస నిగ్గస్సుగా కలుషితం చేసి 10 ఏళ్ళు మద్యాన్ని ఏరులై పారించి యువతని ఎటు రాకుండా, పనికి రాకుండా చేసినటువంటి ఘనమైన నీచులు మీరు. డబ్బే పరమావధానంగా, డబ్బే లక్ష్యంగా 10 ఏళ్ళు పాలన చేసిన మీ కుటుంబం. ఉద్యమంలో పాల్గొన్నది ఎవరు? ఉద్యమంలో ప్రాణాలు అర్పించింది ఎవరు? ఆ కుటుంబంలో ఒక్కడికైనా ఉద్యోగం ఇచ్చినా? అధికారం రాగానే నీ అబ్బాయి జాగిరన్నట్టుగా మీ నాయనకు పదవి, నీకు పదవి, బావకు పదవి, చెల్లెకు పదవి, సవి తల్లికి పదవి, అడ్డగోలుకు పదవులు ఉంచుకున్న మీరు, ఈ రాష్ట్రాన్ని యథేచ్ఛగా దోపిడీ చేసిన మీరు ప్రజల్ని మర్చిపోలే. ఇంకా మీరు చేసిన దోపిడీ మర్చిపోలే, మీరు అమ్మిన మద్యాన్ని మర్చిపోలే, మీరు కాజేసిన భూముల్ని మర్చిపోలే, మీరు నిరుద్యోగుల యొక్క ప్రాణాలు పొట్టను పెట్టుకున్న సంగతి మర్చిపోలే, ఆఖరికి ఇంటర్మీడియట్ పేపర్ కూడా లీకేజ్ చేసి సొమ్ము చేసుకున్న వైనాన్ని కూడా మర్చిపోలే.
ఎంత సాహసం నీకు రాహుల్ గాంధీ గురించి మాట్లాడతారు? మీ నాయన కాదా దళితుడిని ముఖ్యమంత్రి చేయకుండా తల నరుక్కుంటా అన్నాడు? 10 ఏళ్ళు తల లేకుండా ఉన్నాడా మీ నాయన? ఎవరిదే తల? దళితుని తల, ఒక వెలమదొర తల? తల నరుక్కుంటాను సిగ్గు లేకుండా 10 ఏళ్ళు పాలించినప్పుడు దానికి జవాబు చెప్పుకోవాలా? దళితుల్ని మోసం చేశారు మీరు 10 ఏళ్ళు. దళిత ముఖ్యమంత్రిని పదే చెప్పి మీరు ముఖ్యమంత్రి కూర్చున్నారు. దళితులకు భూములు ఇస్తామని మోసం చేసినారు. దళిత బంధిస్తాన్ని మోసం చేసినారు. బీసీ బంధిస్తాన్ని మోసం చేసినారు. మీరు మోసం చేయని వర్గం అంటూ లేదు తెలంగాణలో. Subscribe us and press the bell icon for more interesting updates.